ముందేమో బండ ఆహారం అన్నారు, ఆ తర్వాత బండ నీళ్ళు అన్నారు, ఆ తర్వాత వెంబడించిన బండ అన్నాడు, ముగింపులో ఆ బండ అని చెప్పాడు. ఇంకెంతకన్నా స్పష్టత ఏం కావాలి? వాక్యం అర్థం కాదు అనడానికి అక్కడ అవకాశాలు లేవు. ఆహారపు బండ అన్నాడు, నీటి బండ అన్నాడు, వెంబడించిన బండ అన్నాడు. ఈ 3 బండలు ఆహారానికి క్రీస్తే అని చెప్పగానే ముగింపులో పౌలు చెప్పేశారు. ఇంకొక సత్యాన్ని గమనించారో లేదో, ప్రతి వచనపు ప్రారంభం ఆత్మ సంబంధమైన ఏమని ప్రారంభించారు? ఆత్మ సంబంధమైన ఆహారము, ఆత్మ సంబంధమైన నీరు, ఆత్మ సంబంధమైన వెంబడించుట, ఆ బండ క్రీస్తే అని కొన్ని సంఘానికి పౌలు పత్రిక రాస్తూ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశారు. ఆరాధనలో సంఘము ఆధ్యాత్మికంగా బలపడాలి, ఆరాధనలో సంఘము ఆధ్యాత్మికంగా స్థిరపడాలి. ఆత్మ సంబంధంగా బలపడడం కొరకే మనం ఆదివారం ఆరాధన